ఆర్టీఐ జిల్లా ప్రెసిడెంట్గా పనిచేస్తూ అలాగే బీసీఐ పార్టీ జిల్లా అధ్యక్షులుగా రైతు సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఈరోజు జీకేవీడి చింతపల్లి మరి ప్రాంతమైనటువంటి ఏదైతే గోపారం అడవి ఉందో ఆ గోపారం అడవి మీద కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆ బాక్సైడ్ వెలికి తీసేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నంలో భాగంగా ఈరోజు ఆదివాసీ గిరిజన ప్రజలంతా కూడా ఈ మన్య ప్రాంతం ఈ చుట్టుపక్కల ప్రాంత ప్రజలంతా కూడా ఈరోజు భారీ ఎత్తున ఇక్కడ చేరుకోవడం జరిగింది, మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ప్రభుత్వం ఒకటే ఆలోచన చేయాలి. గత ప్రభుత్వాల నుంచి కూడా అనేక ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ కూడా ఇవి మరి విరమించుకోకుండా మళ్ళీ అదే పరిస్థితికి ఈ కూటమి ప్రభుత్వం కూడా రావడం చాలా విడ్డూరం. ఏదైతే ఇక్కడ 1/70 ఉంది, అలాగే పీసా చట్టం ఉంది. పీసా చట్టానికి వ్యతిరేకంగా 1/70 చట్టానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడం అనేది ఇది దుర్మార్గపు చర్య. కాబట్టి ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చేయాలని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఏదైతే ఆదివాసీ గిరిజన ప్రజలకి వెన్నుముక్క లాంటి జీవో నెంబర్ 3 లాంటిది పోయింది, అలాగే 1/70 కూడా తీసేటువంటి కుట్ర ఈరోజు మరి కూటమి ప్రభుత్వం చేస్తుంది. గతంలో ఏదైతే మాకు జీవో నెంబర్ పోవడం వల్ల చాలా మంది ఉద్యోగ ఉపాధి కోల్పోయిన పరిస్థితి వచ్చింది, అలాగే యువత అంతా కూడా పొట్టగొట్టారు. అలాగే 1/70 తీసేసి ఈరోజు 1700 మంది గిరిజనేతరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 1/70ని తీసేయమని చెప్పేసి వారు కోర్టులో పిటిషన్ చేయడం జరిగింది. ఈ పిటిషన్ చేయడం వెనుక ఈ కూటమి ప్రభుత్వం హస్తం ఉందని చెప్పేసి మేమంటే ఆరోపిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు బాక్సైడ్ తెరపైకి తీసుకొచ్చిన కూటమి ప్రభుత్వం. కాబట్టి ఏదైతే 1/70ని తీసేస్తే ఇంకా మనం విచ్చలవిడిగా ఏజెన్సీ గిరిజన ప్రాంతంలో బాక్సైడ్ తీయొచ్చు, ఇక్కడ ఖనిజ సంపదను తీసుకెళ్లొచ్చు, మైనింగ్ చేయొచ్చు అనేటువంటి ప్రోపగండతోటి రాజకీయ లబ్ధి కోసం అలాగే వారి పార్టీ ప్రయోజనాల కోసం ఆలోచించారు. కాబట్టి ఈరోజు 1/70 మీద 1700 పిటిషన్లు కోర్టులో దాఖలు చేయించిన పరిస్థితి ఉంది. దీని వెనకాల కూటమి ప్రభుత్వం ఉందని చెప్పేసి మేము ఈరోజు ఆరోపిస్తున్నాం. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వానికి మేము ఒకటే హెచ్చరిస్తున్నాం. ఆదివాసీ గిరిజన ప్రాంతం మేము ఈరోజు మా పొట్ట కొట్టే ఆలోచన మళ్ళీ చేస్తే ఈ గోపారం కొండే కాదు, ఇలాగ చాలా మైనింగ్స్ ఉన్నాయి, దీన్ని తీసే ఆలోచన కుట్ర ప్రభుత్వం చేస్తే ఆదివాసీ గిరిజన ప్రాంతంలో ఏ పార్టీ అయినా ఏ ప్రభుత్వం అయినా గిరిజన ప్రజలకు 1/70కి విరోధంగా కుట్రలు చేస్తే ఆదివాసీ గిరిజన ప్రాంతంలో మనుగడ ఉండదు. ఆదివాసీ గిరిజన ప్రాంతం నుంచి తరుముతామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఈ ప్రాంతంలో వేలాది మంది తరలి వచ్చి ఈరోజు ఇక్కడ మరి ఈరోజు ఈ యొక్క మైనింగ్ సంబంధించినటువంటి మరి విషయాల గురించి జర్రెల పంచాయతీలో ఉన్నటువంటి మరి అస్సంపల్లి ఈ ప్రాంతంలో మేము ఉన్నాం. కాబట్టి ఏదేమా అయినప్పటికీ ఈ యొక్క కొండల్ని తీయడానికి ముందుకొస్తే బాక్సైడ్ని తీయడానికి ముందుకొస్తే ఖచ్చితంగా మేము క్షమించేది లేదు. మా ప్రాంతం అనగా మరి మేమందరూ కూడా జీవనోపాధి అనేది అడవిలు ఉండాలా, అలాగే నీరు చెట్టు పుట్ట ఉండాలి. కాబట్టి ఇవన్నీ తీస్తే మేము ఖచ్చితంగా ఒప్పుకునేదే లేదు. ఎట్టి పరిస్థితుల్లోనైనా మేము తిరగబడతాం. ఏ ప్రభుత్వాలు వచ్చినా, ఏ ఒక్క నాయకులు వచ్చినా, ఏ ఒక్క మరి కూటమి ప్రభుత్వాల్లో ఉన్నటువంటి నాయకులు వచ్చినా సరే ఖచ్చితంగా ఈరోజు మేము తరిమి కొడతామని తెలియపరుస్తున్నాం. మా ఉపాధిని మరి ఈరోజు మాకు దెబ్బ కొట్టే ఆలోచన చేస్తే ఎటువంటి వాడైనా సరే క్షమించేదే లేదు. ఈరోజు మేము అందరూ కూడా ఐక్యత కలిగి పీసా వారు కానివ్వండి, అలాగే నాయకులు కానివ్వండి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అందరూ కూడా రైతులు అందరూ కూడా మేము ఏకమై మేము తరిమి కొడతామని మరి ఈ యొక్క మరి ప్రాంతంలో వచ్చి ఈ యొక్క మీటింగ్ సభలో మేము మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా ఈరోజు ఎవడొచ్చినా సరే మేము తరిమి కొడతామని తెలియపరుస్తూ మరి ఈ యొక్క మరి సభలో మేము ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఖబర్దార్ వస్తే మేము క్షమించేదేలేని చెప్పేసి తెలియపరుస్తున్నాం.